నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు, ఇప్పుడు శతభిష నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి అసలు వాళ్ళ స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది, అలానే వాళ్ళకి సంబంధించిన పరిహారం, అలానే రత్నం ఏది ధరిస్తే మంచిదండి? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. శతభిష నక్షత్రంలో జన్మించిన వాళ్ళు రాహుమార్ దశలో చిన్నప్పుడు జననమవుతారు. అంటే శతభిష నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు కుంభరాశి జాతకులు అవుతారు. ఈ కుంభరాశి జాతకులకి ఈ నక్షత్రం మీద రాహు అలానే శని యొక్క ప్రభావం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళ యొక్క ప్రవర్తన ఏమిటి అని అంటే ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మికము, పుణ్యక్షేత్రాల మీద ఎక్కువగా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జ్ఞానాన్ని సంపాదించడానికి ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు. అంటే లెర్నింగ్, నేర్చుకోవడానికి ఎక్కువగా శ్రద్ధ చూపిస్తుంటారు వీళ్ళు. అంటే ఇక కొన్ని సందర్భాల్లో కుటుంబాన్ని కూడా మర్చిపోయి కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించాలని కొంత ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఈ శతభిష నక్షత్రం. భార్య యందు ప్రేమ ఉంటుంది, బంధువుల యందు ప్రేమ, మిత్రుల యందు ఎక్కువగా ప్రేమ కలిగి ఉంటారు. అంటే అన్నిటికంటే కూడా బాగా ఫ్రెండ్షిప్ మీద ఎక్కువగా వాల్యూ ఇచ్చేవాళ్ళు. అలానే భార్య యందు అనుకూలంగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో కోపం అనేది మెండుగా పెరుగుతూ ఉంటుంది. అది అప్పుడప్పుడు అణిచివేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో దశలు మారుతుంటుంటే కపటము, దుష్ట స్వభావం కూడా కొన్ని మనసులోకి వస్తుంటుంది. మనసులోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తన తప్పు తెలుసుకుని ఎక్కడో మిస్టేక్ జరిగిందని మళ్ళీ సవరణ చేసుకుని ముందుకెళ్తున్నారు. అంటే వీళ్ళ యొక్క క్యారెక్టర్. విద్య యందు పండితులు, ఏదో దానిలో ఒక నిష్ణాతుడు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక ఎమినెంట్ పర్సన్స్ తోటి ఆధ్యాత్మిక పరంగా ముందుకు వెళ్ళటం, వాళ్ళ సబ్జెక్ట్లో వాళ్ళు డీప్గా స్టడీ చేయటం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే కొంత వ్యసనం కూడా ఉంటుంది. అయితే అతి పెద్దవాళ్లతోటి స్నేహపూర్వకంగా కలిసే అవకాశం ఎక్కువ ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా స్నేహితులతో పరిచయాలు పెరిగి చాలా లాంగ్ రన్లో వీళ్ళు నడిపిస్తూ ఉంటారు. అలాగా అంటే వీళ్ళ పక్కనుండే వాళ్ళు కూడా సుప్రసిద్ధ వ్యక్తులు కూడా అవుతారు, వీళ్ళతో పాటు ఉన్న వ్యక్తులు కూడా. అంటే వీళ్ళు చిన్నప్పుడు ఎప్పుడైతే బాల్యం నుంచి ఉంటారో అలాంటి వాళ్ళు ఆ క్లాసులు అలాంటివన్నీ చదువుతూ ఉంటారు ఎడ్యుకేషన్ పరంగా. అలాంటి వ్యక్తులకు కూడా పక్కనుండే తోటి కొలీగ్స్ ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు ప్రసిద్ధ వ్యక్తులుగా మారిపోయే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళతో అప్పటికి కూడా వాళ్ళతోటి కలిసిమెలిసి స్వభావంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం పెళ్ళి అనేది కొంతమందికి కొంత లేటుగా జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. మంచి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది చిన్నప్పుడు పెళ్ళి అవుతుంది, లేకపోతే లేటుగా అవుతుంటుంది. ఆస్తిపాస్తులు కలిసి రావటం, అనుకూలంగా ఆకస్మికంగా ధనలాభం, వృత్తిపరంగా అనుకూలంగా ఉండటం, చాలా రకాల ఇన్ఫ్లుయెన్స్ బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతి పనిలో కూడా ఆచితూచి అడుగు వేస్తారు. డబ్బులో కొంత పొదుపు పాటించే అవకాశం ఎక్కువ ఉంటుంది. భార్య ద్వారా కూడా కొంత డబ్బులు వచ్చే అవకాశాలు సందర్భాలు ఉంటాయి. అయితే వీళ్ళ స్వయం కృషి, అయితే తల్లిదండ్రుల ద్వారా డబ్బు సంపాదన, అంటే ఏదో రకంగా సంపాదించటం మటు గ్యారంటీగా వస్తుంది. ధనం అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అది కొద్దిగా సమయం పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే స్త్రీల విషయానికి వచ్చే దాన ధర్మాలు చేయటం, అలానే దైవభక్తి, నేర్పరితనం, మాటకారితనం, లౌకిక విధానం, ఇంటి పనులు నేర్పరి, గురుభక్తి గలవాళ్ళు స్త్రీలు. అయితే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి పైకి వచ్చే స్వభావం ఉంటుంది. విద్యలో ఏదో దానిలో రాణించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే విద్య యందు రాణించడం అంటే ఏమిటంటే సహజంగా మనకు సర్టిఫికెట్లు అనేది కాదు, ఏదో రకమైన పాండిత్యం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. పాండిత్యం అంటే గణిత శాస్త్రంలోనో, లేకపోతే వాణిజ్య శాస్త్రంలోనో, లేకపోతే కంప్యూటర్ సంబంధించిన దానిలో కానీ, లేకపోతే భౌతిక శాస్త్రం కానీ, రసాయనిక శాస్త్రం కానీ, ఏమైనా తెలుగులో కానీ, సంస్కృతంలో కానీ, ఆంగ్లంలో కానీ ఏదో ఒక శాస్త్రంలో ప్రావీణ్యత సంపాదించే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే క్రీడల్లో కానీ ప్రముఖ వ్యక్తులతోటి మటుకు వీళ్ళు తిరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళతో పాటు చిన్నప్పుడు తిరిగిన వాళ్ళందరూ కూడా ప్రముఖులు అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళకు కూడా ఒక స్థానం కల్పించుకొని నేనున్నానన్నట్టుగా ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే శతభిష నక్షత్రం వాళ్ళకి మటుకు అనుకూలమైన ఫలితం ఉంటుంది. వ్యాపార భాగస్వామ్యం మటుకు పెద్ద కలిసి రాదు.
అంటే వ్యాపారం బిజినెస్ చేస్తున్న వాళ్ళకు వాళ్ళు ఒంటరిగా చేయటమే కానీ ఒంటరి పోరాటమే కానీ ఏదైనా సరే ఒక పార్ట్నర్షిప్ తోటి వెళ్ళేవి సహకరించవు. ఉద్యోగాల్లో మార్పులు కొన్ని ఉంటాయి. అంటే ఉద్యోగపరంగా ఒక స్థిర నివాసం అనేది ఒకటి ఏర్పరచుకుంటారు. కంటికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్త ఉండాలి. కంటికి ఒకటి, కిడ్నీకి సంబంధించినవి, దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో కొద్దిగా కేర్గా శ్రద్ధ వహించాలి. అంటే ఆహారపు అలవాట్లలో వాటిల్లో కొంత హెచ్చు తగ్గులు ఉంటాయి. ఆహారపు అలవాట్లు కొంత చికాకులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే మంచి సంతానం కలిగే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే బాంధవ్యం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే కొంచెం కొంతమంది తల్లిదండ్రులకు దూరంగా ఉండే అవకాశం, విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పుడు కొంత వ్యసనం ఉంటుంది. తర్వాత పెద్ద కొద్దల్లా ఆ వ్యసనం తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే ఇప్పుడు ఆర్థికంగా ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? ఆర్థిక పరంగా లావాదేవీలు ఉంటాయి. ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆస్తులు బాగా కలిసి వస్తూ ఉంటుంటాయి. అంటే వాళ్ళ జాతకాన్ని బట్టి కూడా మనం ఆలోచన చేయాలి. అయితే సహజంగా శతభిష నక్షత్రంలో ఆస్తులు కానీ డబ్బులు కానీ ఏదో ఒక రకంగా కలిసి వచ్చే అవకాశం అనేది డెఫినెట్లీ ఉంటుంది. అంటే అవకాశాన్ని ఎవరో ఇస్తేవి కాదుగా మనం ఏర్పరచుకునేటట్టు కూడా ఉండాలి. అదృష్టం కూడా కలిసి రావాలి. అదృష్టం అనేది మహాయోగం. వీళ్ళకి అదృష్ట యోగం కూడా ఎక్కడో అక్కడ ఉంటుంది. అంటే సూర్యభగవానుడు యొక్క అనుకూలత అనేది బాగా ఎక్కువ ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళకి. కొంత ఇన్ఫ్లుయెన్స్ కూడా సూర్యుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శతభిష నక్షత్రం వాళ్ళకి మటుకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండే ఆస్కారం అనేది ఉంటుంది. అయితే ఆలోచనలో కొన్ని చోట్ల పొరపాటు మిస్టేక్స్ చేస్తుంటారు. అంటే నేను చెప్పిందే రైట్ అనే ఆలోచనలోకి ముందుకు వెళ్తుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. కొన్ని సందర్భాల్లో కావచ్చు, కాకపోవచ్చు, మే ఆర్ మే నాట్ బి, కావచ్చు, కాకపోవచ్చు. ప్రధానంగా స్థితిగతులు ఏర్పరచుకోవటంలో ప్రతి వాళ్ళ మాటను వీళ్ళు ఆలోచన చేయాలి. దానిలో నిజమెంత అనేది కూడా ఆలోచన చేయాలి. అప్పుడప్పుడు ఆ నిజమంతా నేను ఆలోచన చేయలేరు. వాళ్ళ వైపు బెండ్ అయిపోతారు. ఎవరు ఏం చెప్పినా కూడా వాళ్ళ వైపు బెండ్ అయిపోయి అది కరెక్టు అనే మనస్తత్వం గలవాళ్ళు వీళ్ళు. కానీ అలా కాదుగా జీవితం అనేది. అందరి ఆలోచనలు తీసుకోవాలి, అందరితోటి మమేకం కావాలి, ప్రధానంగా అన్ని విషయాలు క్రోడీకరించాలి, నిష్ణాతులతోటి ఆలోచన చేయాలి, ముందుకు వెళ్ళాలి. అలా వెళితేనే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఎదుటివాడు ఒక్కడు చెప్పిన దాన్ని మనం తీసుకోకూడదు. అంటే టేక్ ఇట్ ఈజీ లాగా తీసుకుంటారు కదా, అలా తీసుకోకూడదు. ఆ ఒక్కటి తర్వాత ఇంకోటి ఫస్ట్ ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్, కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి. ఫోర్త్ ఒపీనియన్ కూడా ఉంటుంది, ఫిఫ్త్ ఒపీనియన్ కూడా ఉంటుంది. ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు డాక్టర్ ఒక ఒపీనియన్ చెప్తాడు, మళ్ళీ సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకుంటారు కదా. అలానే ఒపీనియన్ తీసుకోవాలి. ఒపీనియన్లో తీసుకోవడం తప్పు లేదు. ఆ ఒపీనియన్ అంతా తీసుకోవాలి, మనం ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళాలి. అయితే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. వీళ్ళకి ప్రాబ్లం లేదు. అభివృద్ధిలో ముందుంద వేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్, ఆర్థిక పరంగా స్థితిగతులు మెరుగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. బంధువులతోటి అనుకూలంగా ఉంటారు. చెల్లెళ్ళతోటి, తల్లితోటి, భార్యతోటి అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశం, మిత్రులతోటి, పాత స్నేహితులు ఎక్కువగా ఉండటం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అలానే వీళ్ళకి వివాహ విషయానికి వస్తే కుజుని యొక్క ప్రభావం అనేది ఉందండి? కుజుడి యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఉండటం వల్ల కొంత లేటుగా అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఎగ్జామ్షన్ నక్షత్రం, శతభిష నక్షత్రం ఉండదు. కుజుడి యొక్క ప్రభావం ఉందా లేదా తెలుసుకోవాలంటే వాళ్ళ జన్మలగ్నాన్ని బట్టే మనకు తెలుస్తుంది. అయితే ఎగ్జామ్షన్ నక్షత్రం మటుకు కాదు. కాబట్టి వివాహం అనేది అతి చిన్నప్పుడు కానీ లేదా అతి పెద్ద అయినప్పుడు కానీ జరుగుతుంటుంది. అలా కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళటం మంచిది. అంటే ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదండి? శతభిష నక్షత్రం వాళ్ళు చక్కగా దుర్గాదేవిని ఆరాధన చేయాలి. అంటే రాహుకి, శతభిష నక్షత్రానికి అధిపతి రాహు కాబట్టి రాహు ఆరాధన, దుర్గాదేవి ఆరాధన, శివుణ్ణి ఆరాధన చేయాలి. అంటే అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్దనం సింహకాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని ఆరోగ్యం బాగుండటానికి శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, దుర్గాదేవి యొక్క ఆరాధన చేయటం. అలానే శతభిష నక్షత్రానికి రాహు అధిపతి, అలానే కుంభరాశికి శని అధిపతి కాబట్టి ఓం నమః పంచాక్షరి విష్ణు సహస్రనామ పారణం, గాయత్రి మంత్రాన్ని చేయటం చాలా మంచిది. ఏదైనా సరే ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క దర్శనం చేసుకోవడం, శ్రీశైలం, కాశీ అలాంటి క్షేత్రాలు, అమ్మవారి యొక్క ఆరాధన. అంటే అష్టాదశ శక్తిపీఠాల్లో పిఠాపుర పురోహితిక అమ్మవారు, అలానే జోగులాంబ, ఇలాంటివి ఏదైతే క్షేత్రాలనే ఉంటాయో ఆ క్షేత్రాలు, అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు యొక్క దర్శనం అనేది చాలా ప్రాముఖ్యమైంది. వీళ్ళు రత్నం ధరిస్తే కనకపుష్యరాగం ఒకటి, అలానే వీళ్ళు గోమేధికం, నీలం, ఈ మూడు కూడా వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఇంకా కెంపు ధరిస్తే కూడా మంచిది. అంటే ఆయా దశల్లో చూసుకోవాలి. కానీ వీళ్ళకి
బాగా కలిసి వచ్చేది ఏంటంటే గోమేధికం. గోమేధికం కానీ కనకపుష్యరాగం కానీ బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయండి. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.